హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే బ్రేక్ఫాస్ట్ కోసం మంచి బ్రేక్ఫాస్ట్ షుగర్ వాళ్ళకైతే చాలా మంచిది హెల్త్కి. ఏంటిదంటే మేథీ పరాటా. నేనైతే మన సైడ్ మేథీ పరాటా అంటాము, గుజరాతీ వాళ్ళు అయితే మేథీ తేప్లా అంటారు. మనకైతే ఇది అయితే ఎక్కువ మటుకు గుజరాతీ వాళ్ళు అక్కడే చేస్తారు ఎక్కువ, మన సైడ్ చాలా తక్కువ అనుకోండి. మేథీ పరాటా ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చింది. మెంతి కూర చాలా షుగర్ వాళ్ళకి చాలా మంచిది హెల్త్ వైజ్ అట్లా అని. అయితే నేను ఎట్లా చేస్తాను, ఏమేమి పడతాయి చూపిస్తాను, నా పద్ధతిలో చూపిస్తాను నేను మీకు. చూడండి, ఇదిగోండి నేను మేథీ పరాటా కోసం అయితే ఇదిగోండి మెంతి కూర చాలా ఫ్రెష్ది, అంతా ఇట్లా ఆకులు ఇట్లా తెంపుకొని కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా. దీన్ని కట్ చేసుకోవాలి. ఇది అందాజాతోటే తీసుకున్నాను. ఇప్పుడు మనకైతే ఒక 10 అయితే అవుతాయండి. గోధుమ పిండి వేరే ఏం లేదు, సేమ్ గోధుమ పిండే తీసుకున్నాను, ప్యూర్ గోధుమ పిండి. దీంట్లోకి ఒక 4-5 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి, ఇది కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి, కొంచెం బరకగా దంచేసుకోవాలి. దీంట్లోకి కొంచెం జీలకర్ర, కొద్దిగా ఓమ, కొన్ని నువ్వులు, కొంచెం ధనియా పౌడరు, కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్, మనకు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి, కొంచెం ఎండు కారము కొద్దిగా, మనం వేసేటప్పుడు నేను చూపిస్తాను. ఇది కొంచెం ఒక 2 స్పూన్లంతా పెరుగు, ఇది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, అంతే అండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. మనం ఇదంతా ఇది కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి, నేను చూపిస్తాను. ఫస్ట్ ఇవి కొంచెం బరగ్గా నేను జార్లో వేసుకొని గ్రైండ్ చేస్తాను. ఇవి దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేస్తాను. నేను ఒక 1/2 టీ స్పూన్ అయితే వేస్తున్నాను. ఇదిగోండి, ఇది ఇట్లా బరగ్గా గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఇది కట్ చేసి వేసుకుందాము సన్నగా. కొంచెం ఇట్లా తీసుకొని కొద్దిగా ఆకులు అన్నీ ఇట్లా కట్ చేసుకొని వేసుకుంటే మనకు రోటీ ఇట్లా బెలాయించేటప్పుడు కొంచెం అడ్డం రాకుండా ఉంటాయి, మంచిగా కలిసిపోద్ది. ఇట్లా ఈ విధంగా అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిగతా అన్నీ వేసుకుందాము. మెంతి కూర వేసేసాను, జీలకర్ర, ఓమ 1/2 టీ స్పూను, అన్నీ 2 పావు టీ స్పూన్ వేసాను. నువ్వులు ఒక 2 టీ స్పూన్లన్నీ, కొంచెం ఎక్కువ అందాజాతో వేసాను. ధనియా పౌడరు 1/2 టీ స్పూన్, కొంచెం పసుపు, కొంచెం ఎండు కారము 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు మనము ఈ పచ్చిమిర్చి పేస్ట్, పెరుగు, కొంచెం ఆయిల్, ఒక 2 టీ స్పూన్లు అంత వేసాను. ఇవన్నీ కలిపేసుకుందాం మనము. కొంచెం సాల్ట్ వేస్తాను, అందులో ఒక 1/2 వేసాను. ఇప్పుడు ఒక పావు వేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఇదంతా కలిపేసుకోవాలి.
మనం ఇందులో వాటర్ వేసి కలుపుకుందాం. ఇంకా చూసిండ్రా ఇదంతా ఇట్లా కలిపేసాను. వాటర్ వేసి కలిపేసుకుందాము. పచ్చిమిర్చి జార్లో పోసి కొన్ని వేసేస్తున్నాను. మనం చూసి కలుపుకుంటూ వేసేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా మనం చపాతీ పిండిలాగా కలిపేసుకున్నాము. ఇదిగోండి చూసిండ్రా ఇట్లా తడిపేసుకోవాలి. ఇట్లా మనం చపాతీ పిండిలాగా. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేద్దాము. ఆయిల్ అప్లై చేసి దీన్ని ఇట్లా ఒక 5 మినిట్స్ నాననిస్తే మనం చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. దీన్ని ఇట్లా వదిలేద్దాము. ఇప్పుడు ఇట్లా ఉండలు చేసేసుకుందాము మనము. చూసిండ్రా ఈ విధంగా చేసేసుకోవాలి అన్నీ. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి నేను రొట్టె పేనం అయితే పెట్టుకున్నా. ఇప్పుడు ఇట్లా కాల్ చేసుకుందాము. దీనికి ఇష్టం మనము ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అండేది. నేనైతే నెయ్యి వేసి కాలుస్తున్నాను ఇప్పుడు. ఇది మనం ఎటైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇట్లా చాలా మటుకు మనం ఎక్కువ చేసి పెట్టుకుంటే కనుక మంచిగానే చాలా బాగుంటుంది, ఖరాబ్ కాకుండా ఉంటుంది. మనకు పేపర్లో పెట్టి పేపర్ ప్లేట్లలో పెట్టి ప్యాక్ చేసుకొని వెళ్ళొచ్చు. పిల్లలకు పెద్దలకు అందరికీ తినడానికి బాగుంటుంది మనకు ట్రావెల్లో. ఇట్లా కొంచెం కొంచెమే వేసుకోవాలి నెయ్యి కూడా. ఆయిల్ కానీ నెయ్యి కానీ మన ఇష్టం అండేది. కొంచెం తక్కువ మంట పెట్టి కాల్చుకుంటే మంచిగా కాలుతాయి. మనం ఇట్లా కొంచెం ప్రెస్ చేసుకుంటా కాల్చామనుకోండి మనకంతా మంచిగా వేగిపోతుంది చపాతీ. ఇది మనకు ఎప్పుడైనా మెంతి కూర ఎప్పుడు దొరుకుతుంటుంది కదా, మనకు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మనము పిండి కలిపెట్టుకున్నది మొత్తం చేసుకోవాలని ఏం లేదు. మనం కొంచెము మిగిలినా కూడా ఒక
ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఒక 1 డే కూడా ఉంచుకోవచ్చండి. ఇవాళ కలిపామంటే రేపైనా వాడుకోవచ్చు మనము. ఇట్లా ఈ విధంగా అన్నీ చేసేసుకోవాలి. ఇదిగోండి మన మేతి పరాటా రెడీ అయిపోయింది. నేను పెరుగు కొంచెం టమాటా చట్నీ, రెడ్ చట్నీతోటి సర్వ్ చేసుకున్నాను. ఇది షుగర్ వాళ్ళకైతే చాలా మంచి ఫుడ్ అని చెప్పాలి. మంచి పిల్లలకు కూడా, చిన్న పిల్లలకు మామూలుగా ఎవరికైనా బ్రేక్ఫాస్ట్, లంచ్ దేనికైనా చేసుకోవచ్చు. డిన్నర్ ఇట్లా మనకు ప్రయాణాలలోకి అయితే ఇట్లా చేసి కొంచెము చల్లగా అయిపోవాలి. వేడి మీద ప్యాక్ చేయొద్దు. కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత, ఆవిరంతా పోయిన తర్వాత ప్యాక్ చేసి పెట్టుకుంటే ఇవి 2-3 రోజులైనా నిల్వ ఉంటాయి, ఖరాబ్ కావు. మంచిగా హాయిగా ఈ రెడ్ చట్నీ ఒకటి ఉందనుకోండి, కొంచెం ఏం చట్నీ లేకున్నా ఉట్టిగైనా తినేయచ్చు మీరు కూడా. నేను ఇప్పుడు ఈ చట్నీతోటి కొంచెం చాలా బాగుంది. చట్నీతోటి అయితే బాగుంది. నేను కాడితోటి కూడా చూసి చెప్తాను. చూసిండ్రా? సూపర్ అండి. కాడు కూడా మన ఇష్టం. మనకు కొంచెం చట్పట కావాలంటే చట్నీతో తినొచ్చు. మామూలుగా ఇది పెరుగుతోటి తినొచ్చు, కాడుతోటి. చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా చేసుకోవచ్చండి. ఈజీ. మనకి ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది మెంతి కూర. రోజు చపాతీ చేసే బదులు ఇట్లా చపాతీ ఎట్లా చేసుకుంటాం కదా, దాని బదులు అప్పుడప్పుడు ఇట్లా చేసుకున్నాం అనుకోండి, హెల్త్ వైజ్ మంచిది, మనకు వెరైటీగా ఉంటుంది. చాలా బాగుంది. మీరు కూడా చూడండి, చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.